Hi, good morning viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Monday. ఆ సర్వేశ్వరుని దండం పెట్టుకొని ఈరోజు డైలీ ప్రారంభించండి. సో మార్నింగ్ యోగాలు ఎక్సర్సైజ్ చేశారా? వెరీ గుడ్. కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? డోంట్ టెల్ లై. మీరు అబద్ధాన్ని చెప్పకండి, అనవసరంగా అబద్ధాలు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి మేము ఎక్కడున్న ప్లేస్తో సహా ఆ ప్లేస్ మార్చి చెప్తూ ఉంటారు అబద్ధాలు. భార్యతో అబద్ధాలు చెప్తారు, ఫ్రెండ్స్తో అబద్ధాలు చెప్తారు, తర్వాత వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ యొక్క వర్కింగ్ స్టాఫ్తో అబద్ధాలు చెప్తారు, తర్వాత అధికారులతో అబద్ధం చెప్తారు. ఈ అబద్ధం జీవితం బతికే కంటే చావటం మంచిది. ఎందుకు మరీ అబద్ధాలు? జీవితంలో ఒక హరిశ్చంద్రుని తీసుకొని జోక్గా తీసుకుంటున్నారే తప్ప ఆర్ నాట్ సిన్సియర్ టువర్డ్స్ ద ట్రూ. లై అనేది, అబద్ధం అనేది చాలా దరిద్రమైన గొట్టుగా. అనవసరంగా చేయకండి. దానివల్ల ఇతనికి లౌక్యం లేదు అనుకుంటుంది. కాదు, అలా చేయటం వల్ల మీకు ఆధ్యాత్మికత తెలియదు, కానీ అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు పేరుకుపోయి నీ జీవితం ఒక అబద్ధంగా తయారవుతుంది. అవతలవాడికి చెప్పేదంతా కూడా అబద్ధం. ధైర్యంగా చెప్పండి. మరీ ఎక్సెప్షనల్ కేసెస్ అయినప్పుడు మాత్రమే 1000 అబద్ధాలైన ఒక మంచి పెళ్లి చేయమన్నారు. సో అట్లా అనేది ఒక అబద్ధం అనేది ఎక్సెప్షనల్ కండిషన్లో మీరు అబద్ధం చేయడం తప్పలేదు. కాబట్టి మీరు సిన్సియర్గా డెడికేషన్తో మున్ముందుకి సాగి ఎంతో విధంగా ఇది చేయండి. అంతేగాని అబద్ధాల పుట్టలాగా మీరు తయారు కాకండి. ఎప్పటికీ మీరు అబద్ధాలతో మీరు జీవన విధానాన్ని సృష్టించుకోకండి. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు పెద్దలు. కాబట్టి ధైర్యంగా ఉన్నంతలో విషయాన్ని చెప్పండి. నిజాయితీగా ఉన్నవాడి కొంత శిక్షను కూడా తగ్గించే అవకాశం ఉంది. తప్పు ఉంటే ఒప్పుకోండి. ఎలాంటి కండిషన్లో అయినా సరే. పెద్ద పెద్ద ఖైదీలు కూడా నిజంగా తను తప్పు చేసిందని ఒప్పుకుంటే వాళ్ళకి శిక్ష అనేది తక్కువ చేయటం అనేది న్యాయస్థానం చేస్తుంది. అలా మీరు కూడా మీరు అన్ని విషయాల్లోనూ, ఎలాంటి విషయాల్లో అయినా కూడా ఏది చేయాలి మరీ తప్పని పరిస్థితి, ఒక మనిషి జీవితం మీ వల్ల చెడిపోతుందంటే అలాంటి కండిషన్లో తప్ప మిగిలిన అన్ని విషయంలో ఇది మీకు సక్సెస్కి ఉపయోగపడుతుంది డెఫినెట్గా లైఫ్లో. సో మీరు కొంతమందికి చాలా ఆరంభ సౌరత్వంతో వేరే వాళ్ళ ఫాల్స్ ప్రిస్టేజ్తో మాకు ఉన్నది లేనట్టు, మా బంగ్లా ఉంది అది మాదే, ఆ మెగాస్టార్ చిరంజీవి మావాడే, సో అండ్ సో గంగూలీ నా సైడ్ వాడే, తర్వాత పలానా ఐఏఎస్ అధికారి మా సైడే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు ఇతను తెలుసు, ఇలా ప్రగల్భాలు కొట్టే వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్. నాకు తెలుసు, నా కేసీఆర్ నాకు బంధువే, తర్వాత రేవంత్ రెడ్డి నా మిత్రుడే, ఈ విధంగా ఎన్నో చెప్పి మోసాలు చేస్తూ ఉంటారు. తీరా పర్టికులర్ ఫ్యాక్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు మాటలు మారుస్తారు. అంతవరకు కండిషన్గా మొదటి నుంచి నీతి నిజాయితీగా నాకున్నది ఇంతే, నా దగ్గర కారు లేదు, ఓన్లీ బండి ఉంది, నెల సంపాదనతో నేను బతుకుతున్నాను, నా జీవితం ఇది అని చెప్పడం వల్ల ఎవరికి మీ వల్ల హాని కాదు. మిమ్మల్నే ఫోకస్ చేసే జీవితం ఉండదు. మీరు ఆర్భాటం చెంది వేరే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళకి కొంతకాలం తెలిసిన రోజున మీరు చాలా దరిద్రంగా కనబడతారు. కాబట్టి ఎప్పుడు కూడా భేషాలకు వెళ్ళకండి. భేషాలకు వెళ్ళి మీరు సాధించేది ఏం లేదు. కాబట్టి మీరు అబద్ధాన్ని ఈ క్షణాన్ని తుంచి పాడేయండి. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్స్ యశ్.